నా తప్పేం లేకుండానే అతను నన్ను చెంప మీద లాగి కొట్టాడు. కానీ నాది తిరగబడే స్వభావం కాదు. అలా కొంత దూరం బస్ వెళ్తుండగా బల్లున అద్దం బద్దలై ఒక అడుగు గ్లాస్ మొక్క లిప్టిపాటు కాలంలో బస్ వెనక్కి దూసుకెళ్లింది. అక్కడ ఏం జరిగిందో తెలుసుకునే లోపల అంతా అయిపోయింది. అంతలోనే బస్సులో కేకలు. ఆ దృశ్యాలు చూసి ఒక్కొక్కరికి గుండె జారినంత పనయింది. ఇంతకీ ఏం జరిగింది? మన యునైటెడ్ ఒరిజినల్స్ వెబ్సైట్ లో క్యాలెండర్స్, ఎక్కడా దొరకని ఫోటో ఫ్రేమ్స్, బ్రాస్ ఐడల్స్, 3D హ్యాండ్మేడ్ ఫ్రేమ్స్, కీ చైన్స్, కార్ డాష్బోర్డ్ ఐటమ్స్, క్రాఫ్ట్స్, ఇలా అందరి దేవుళ్ళకి సంబంధించిన ప్రోడక్ట్స్ మన యునైటెడ్ ఒరిజినల్స్ వెబ్సైట్ లో లభిస్తున్నాయి. మన వెబ్సైట్ లో 30 రూపీస్ నుంచి ప్రోడక్ట్ స్టార్ట్ అవుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా వెబ్సైట్ కు వెళ్ళేసి మీకు నచ్చిన ప్రోడక్ట్ ని ఆర్డర్ చేసుకోగలరు. థ్యాంక్ యూ. నా పేరు వెంకట వినోద్ పరిమి, సింహాచల సాహు. నా జీవితంలో మర్చిపోలేని పేరు అది. 1989లో నేను డిప్లొమా చేస్తున్న రోజులవి. మాకు వర్క్ షాప్ ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి. నాకిచ్చిన ప్రాక్టికల్ వర్క్ ఏంటంటే తలుపు గొల్లెం, దానికి కొక్కెం తయారు చేయాలి. నేను వాళ్ళిచ్చిన ఐరన్ ని వేడి చేసి చేతులు బొబ్బలెక్కేలా కష్టపడి తయారు చేసి మా అధ్యాపకునికి చూపించాను. ఆయన నా మొహం పైనే నచ్చలేదు అని మళ్ళీ చేసుకురాపో అని ఘాటుగా చెప్పారు. సరే అని నేను మళ్ళీ మొదటి నుంచి తయారు చేసి తీసుకెళ్లాను. ఆయన కారణం లేకుండానే మళ్ళీ రిజెక్ట్ చేశాడు. నేను ఆంధ్ర నుంచి వచ్చాను కాబట్టి ఆయన ఇలా చేస్తున్నారా అనిపించింది. అది ఒరిస్సా. ఆయనకి నేను ఎదురు చెప్పే ధైర్యం లేక సైలెంట్ గా ఉండిపోయాను. అప్పటికే నా చేతులు బాగా బొబ్బలెక్కిపోయాయి. ఆ వస్తువుని పట్టుకునే ఓపిక కూడా నాకు లేదు. చాలా కష్టం అనిపించినా మళ్ళీ పని మొదలు పెట్టాను. అంతలో అక్కడికి 2 కుర్రాళ్ళు వచ్చారు. సార్ని వాళ్ళు ఏదో రకంగా ఖుషి చేసి వెళ్ళిపోయారు. అదేంటి, వాళ్ళు ప్రాక్టికల్ వర్క్ చేయకుండానే సార్ వారిని పంపించేశాడు అని అనుకుంటున్నంత లోపే సార్ నా దగ్గరికి వచ్చి, ఇంతకు ముందు నువ్వు రెడీ చేసిన 2 ఐటమ్స్, ఈ 3వ దాన్ని బాగా మెరుగులు దిద్ది నాకు అప్పగించు అని అన్నాడు. నాకు అర్థమయ్యి, అదేంటి సార్, వాళ్ళ వర్క్ నేనెందుకు చేయాలి అని అడిగాను. నీకు ప్రాక్టికల్స్ లో గట్టెక్కే ఉద్దేశం ఉంటే సబ్మిట్ చేసి వెళ్ళు అని కోపంగా అన్నాడు. నాకు ఏడుపు వచ్చినంత పనైంది. ఇంకేం చేయలేక ఆ రోజు చాలా శ్రమపడి ఒళ్ళు అలసిపోయేలా పనిచేసి మొత్తానికి ఆ 3 కంప్లీట్ చేసి ఆయనకి ఇచ్చేసి వచ్చాను. ఆ రోజు నా కష్టాన్ని తీసుకున్న ఆ 2 కుర్రాళ్లలో ఒకటి పేరే సింహాచల సాహు. 1 సంవత్సరం గడిచిపోయింది. మొదటి సంవత్సరం అంతా కామన్ గా ఉన్న, 2వ సంవత్సరం ఎవరి డిపార్ట్మెంట్ కి వాళ్ళు వెళ్ళిపోయాం. ఒకరోజు మా కాలేజ్ వాళ్ళు మా మెకానికల్ వాళ్ళని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ని స్టడీ టూర్ కి తీసుకెళ్తున్నారు. నేను మా ఇంట్లో స్నానం చేసి వస్తుండగా యజ్ఞోపవీతం పెరిగిపోయింది. అది గమనించిన మా అమ్మ కంగారు పడింది. నేను మా అమ్మకి నచ్చజెప్పి బ్యాగ్ వేసుకుని మెట్లు దిగుతుండగా జారిపడ్డాను. చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. బట్టలు కూడా పాడయ్యాయి. ఏదో అపశకునంలో అనిపించింది. మళ్ళీ స్నానం చేసి స్వామికి నమస్కారం చేసుకుని బయలుదేరాను. మా అమ్మ మాత్రం, ఇదేమిట్రా ఈరోజు ఏమీ బాగున్నట్టు లేదు, నువ్వు టూర్కి వెళ్ళకరా అని బాధగా నన్ను అడిగింది. మా అమ్మకి నేను ఎలాగోలా నచ్చజెప్పి వచ్చినా నాకు కూడా ఏమిటి ఇలా జరుగుతుంది అని అనిపించింది. బస్సులో మాకు మా పేర్ల మొదటి అక్షరం ప్రకారం, అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సీట్లు కేటాయించారు. దాని ప్రకారం నాకు కుడివైపు చివరి వరుసలో సీట్ రావడంతో నేను అక్కడ కూర్చున్నాను. బరంపురం నుండి బయలుదేరిన బస్ తాల్చేరు వెళ్తుంది. అంతలో ముందు సీట్ నుంచి ఒకతను వెనక్కి వచ్చాడు. వచ్చి రావడంతోనే, ఏయ్ ముందుకెళ్ళి కూర్చో అని ఏదో అతనికి అధికారం ఉన్నట్లు గదమాయించాడు. నాకది నచ్చక నేనెందుకు వెళ్ళాలి అని అడిగాను. దానికి సమాధానంగా అతను, నీ పక్కన కూర్చున్నాడు నా ఫ్రెండ్, అందుకు నేను నీ సీట్లో కూర్చుంటా, నువ్వు ముందుకు వెళ్ళకపోతే ఒక్కటి తగులుతుంది అన్నాడు. నాకు కోపం వచ్చింది. నేనింకా అక్కడే కూర్చుని ఉండేసరికి వాడొచ్చి నా చెంప మీద లాగి కొట్టాడు. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ నాది తిరగబడే స్వభావం కాదు. పైగా అక్కడ అందరూ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్లే ఉన్నారు. మనసులో అలజడిలా తిరుగుతున్న బాధ అలానే ఉంది. నా సీట్లో వాడు దర్జాగా నవ్వుతూ కూర్చున్నాడు. నా మనోభావాలతో సంబంధం లేకుండా బస్ ముందరికి వెళ్తూ వచ్చింది. అలా ఒక 10 నిమిషాలు గడిచింది. సడన్ గా ఎదురుగా ఒక లారీ మా బస్ మీదకి దూసుకొచ్చింది. వేగంగా వెళ్తున్న మా బస్ ని ఆ లారీ 1 సెకండ్ లో రాసుకుంటూ వెళ్లిపోయింది. లారీ వెనక వైపున్న ఇనుప గొలుసులు మా బస్ అద్దానికి బలంగా తగిలాయి. పల్లున అద్దం బద్దలై 1 అడుగు సైజున్న ఒక అద్దం ముక్క లిప్టిపాటు కాలంలో బస్ వెనక్కి దూసుకెళ్లింది. మేమా షాక్ లో వెనక్కి తిరిగి చూసేసరికి అది సింహాచల సాహు నుదుటిని చీల్చేసింది. అతని నుదురుపైన కనుబొమ్మల భాగాన్ని ఆ అద్దం చీల్చేసింది. ఆ దృశ్యాలను చూసి విద్యార్థులు భయభ్రాంతులకు గురై గట్టిగా కేకలు వేశారు. ఒక్క ఉదుటున బస్ ఆగింది. అంబులెన్స్ వచ్చింది. వెంటనే సింహాచల సాహుని అందులో ఎక్కించారు. మరుసటి రోజు ఉదయానికంతా మాకతని మరణ వార్త తెలిసింది. అతని మరణం నాకు చాలా బాధను కలిగించింది. నిజానికి నా స్థానాన్ని అతని తీసుకుని నా మరణాన్ని కూడా తనే తీసుకున్నాడు. ఇది తలుచుకున్నప్పుడంతా నా మనసంతా అవ్యక్తమైన బాధతో నిండిపోయేది. చాలా కాలం పాటు నన్ను ఆ దృశ్యాలు వెంటాడుతూనే వచ్చాయి. జీవితంలో కొన్ని అనూహ్యమైన సంఘటనలు జరుగుతుంటాయి. ఒక సంఘటనకి మరో సంఘటనకి సంబంధం ఉండొచ్చు అనిపించింది. లేకపోతే నాకు టూర్కి వెళ్లేటప్పుడు ఎందుకు అపశకనాలు ఎదురవుతాయి?
సింహాచల సాహు నన్ను బాధపెట్టి మరీ నా స్థానాన్ని ఎందుకు తీసుకుంటాడు? ఆ తర్వాత అతను చనిపోవడం కూడా నేను సీటు మారిన 10 నిమిషాల్లోనే జరిగింది. నా మనసును కొద్దిగా కుదుటపరుచుకునేందుకు అతనికలా రాసిపెట్టుందేమో అని అనుకునేవాణ్ణి. ఇదంతా దైవలిఖితం కాకపోతే మరేమై ఉంటుంది? ఆ సమయంలో నన్ను నేను ఒక భగవద్గీత శ్లోకంతో ఓదార్చుకునేవాణ్ణి. అహమాత్మా గూఢాకేశ సర్వభూతాశయ స్థితః అహమాదిశ్య మధ్యం చ భూతానమంత ఏవచ. సకల ప్రాణుల యొక్క హృదయమందున్న ఆత్మను నేనే. ప్రాణుల యొక్క ఉత్పత్తి స్థితి లయలకు కారకుణ్ణి నేనే.